విలనీకి సరికొత్త అర్థం చెప్తూ తన విలక్షణ నటన మరియు డైలాగ్ డెలివరీతో దక్షిణాది సినిమాపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటుడు రఘువరన్. శివ చిత్రంలో భవానీ పాత్రతో కల్ట్ స్టేటస్ అందుకున్న ఆయన భాష, పసివాడి ప్రాణం లాంటి 200కు పైగా చిత్రాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించారు. కేవలం విలన్ గానే కాకుండా సుస్వాగతం చిత్రంలో తండ్రిగా ఎమోషనల్ పాత్రలతో మెప్పించిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. కళామ తల్లి ఒడిలో ఎంతోమంది కళాకారులు రాణించి ధృవతారలుగా ఎదిగిన ఎంతోమందిని కూడా మనం చూద్దాం. దీనికి టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, చివరికి హాలీవుడ్ కూడా ఏమాత్రం అతీతం కూడా కాదనే చెప్పవచ్చు. ప్రత్యేకించి సినీ రంగంలో 24 ఫ్రేమ్లకు సంబంధించి అయితే ఇటు హీరో కావచ్చు, అటు ప్రతి పాత్రలో రాణించే విలన్లు కూడా అనేక సందర్భాల్లో కూడా తమదైన శైలిని ప్రదర్శించి అద్భుతమైన నటనను ప్రదర్శించి పేరు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం చెప్పుకోదగ్గ ఒక పవర్ఫుల్ విలన్ పాత్రల్లో కూడా అటు హీరోలకు కూడా ధీటుగా రాణించి విలన్ పాత్రల్లోనే హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన వారిలో ఇటు కేరళకు చెందిన రఘువరన్ కూడా ఒకరని చెప్పవచ్చు. ముఖ్యంగా చిరంజీవికి కానీ సౌత్లో మరోవైపు రజనీకాంత్ కూడా ఎంతగా ఫాలోయింగ్ ఉందో అదే రేంజ్లో విలన్ అయినప్పటికీ కూడా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న వారిలో రఘువరన్ కూడా ఒకరని చెప్పవచ్చు. అతన్ని ఒక విధంగా స్టైలిష్ విలన్గా కూడా చెప్తుంటారు. డైలాగ్ మధ్యలో చిన్న గ్యాప్ ఇవ్వడం ద్వారా అదొక వెరైటీ తరహాలో డైలాగ్ డెలివర్ చేయడం అనేది ఒక సినీ రంగంలోనే ప్రత్యేకించి తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక రఘువరన్కి మాత్రమే అది సాధ్యమని కూడా అనేక సందర్భాల్లో రుజువైంది. ఆ క్రమంలోనే తన అద్భుతమైన నటన ద్వారా అటు తొలుత హీరో అయినప్పటికీ కూడా అనంతరం విభిన్న కోణాల్లో నటించడానికి అవకాశం ఉంటుందనే కారణంగా ఆయన విలన్గానే స్వతహాగా మారిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా విలన్ పాత్రలో కూడా ఎంతగానో ఒప్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా మలయాళంలో నటించిన ఎలవత్తు మనిదన్ అనే ఒక సినిమాకైతే హీరోగా నటించడమే కాకుండా ఒక జాతీయ అవార్డును కూడా రఘువరన్ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి మనకు భారతదేశంలో ముఖ్యంగా విలన్ల మన గురించి చెప్పుకోవాలంటే అమరీష్ పురి, ఇటు అమ్జద్ ఖాన్ కావచ్చు, శక్తి కపూర్ వంటి పవర్ఫుల్ విలన్లు అయితే ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా ఇండియాలో బాలీవుడ్ని అయితే ఏలడం జరిగింది. అలాంటి వాటికి కూడా ధీటుగా రాణిస్తూ అదే రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న రఘువరన్కి సంబంధించి వ్యక్తిగత జీవితం ఆటుపోట్లకు గురైనప్పటికీ సినీ రంగానికి సంబంధించి నటన పరంగా అయితే ఒక గట్టి రోల్నే ప్రదర్శించారని చెప్పవచ్చు. ముఖ్యంగా రఘువరన్ విలనిజం చూస్తే మనకు ప్రేక్షకుల వెన్నులో కూడా వణుకు పుట్టే పరిస్థితిని మాత్రం మనం చూసాము. ఈ కారణంగానే రఘువరన్ దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా ప్రత్యేకమైన ముద్రనైతే పెనవేసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ చేసిన శివ చిత్రంతో దీంట్లో అట్నే నాటిన హీరో నటించారు. ఆ సినిమాలో భవానీ అనే పాత్ర అయితే తెలుగు ప్రజలు ఎప్పుడు గుర్తించే విధంగా రఘువరన్ నటించి మెప్పించడం జరిగింది. అంతేకాకుండా ఇటు కేరళలో జన్మించిన రఘువరన్ అయితే అనంతరం మద్రాసులో ఒక ఫిలిం స్కూల్లో అయితే యాక్టింగ్ నేర్చుకొని తన కన్నడ సినిమాతో అరంగేట్రం చేశారు హీరోగా. అనంతరం మలయాళంలో కూడా నటించడమే కాకుండా తమిళ్, తెలుగు, ఇటు హిందీ చిత్రాల్లో కూడా అటు హీరోగా ఇటు విలన్గా కూడా నటించారు. ప్రత్యేకించి 1996లో అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవితో కూడా పసివాడి ప్రాణంలో ఒక పోలియోతో వ్యాధితో బాధపడుతున్న ఒక విలన్గా కూడా అద్భుతమైన నటనను రఘువరన్ అయితే ప్రదర్శించడం జరిగింది. హావభావాల్లో డైలాగ్ డెలివరీలో సరికొత్త నిర్వచనాన్ని సృష్టించిన రఘువరన్ అయితే 1996లో రోహిణి అనే నటిని వివాహం చేసుకోవడం జరిగింది. అతను చివరి అంకంలో మద్యానికి బానిస అనే నేపథ్యంలో వ్యక్తిగతంగా కూడా జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. భార్యతో విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే చివరి దశలో మాత్రం 2008లో మద్యానికి బానిస అయిన రఘువరన్ అయితే చివరికి చనిపోవడం కూడా
తన అభిమానులు అయితే విషాదంలో ముంచెత్తిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా భయంకరమైన అర్పులు కానీ, మరోవైపు మేకప్లు కానీ రఘువరన్లో ఉండవు. కేవలం తేనె పూసిన కత్తిలాగానే డైలాగ్ డెలివరీ కావచ్చు, హావభావాల ప్రదర్శనతోనే ప్రేక్షకులను మెప్పించిన ఏకైక విలన్ కూడా రఘువరన్ అనే కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటికే అంటే దాదాపు తన కెరీర్లో 200లకు పైగా సినిమాల్లో నటించిన రఘువరన్ ఒక తెలుగులోనే 25 సినిమాలకు పైగా నటించి రఘువరన్ అంటే ఒక స్పెషల్ బ్రాండ్ను కూడా క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది. తెలుగులో ఒక చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు రజనీకాంత్ వంటి నటులతో కూడా నటించారు. ముఖ్యంగా రజనీకాంత్కు అత్యంత సన్నిహిత మిత్రుల్లో కూడా రఘువరన్ ఒకరని కూడా చెప్తుంటారు. అయితే గ్యాప్లో డైలాగ్ డెలివరీ అనేది మాత్రం ఇప్పటికీ రఘువరన్ను అధిగమించిన వారు అంతకుముందుగానే రఘువరన్ అనంతరం కూడా ఎవరు లేకపోవడం కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రఘువరన్ సంబంధించి నిరంతరం ఇప్పుడు కొత్తగా వచ్చిన విలన్లు కావచ్చు, పాత హీరోలు కావచ్చు, ఇప్పటికి కూడా ఆయన గుర్తు చేస్తూ ఉండడం కూడా విశేషం.